అమెరికా, రష్యా ఈ రెండు సూపర్ పవర్స్ నేల మీద కొట్టుకుంటాం కాదు, గాల్లో కొట్టుకుంటాం కాదు, స్పేస్ లో కూడా కొట్టుకునే వార్ఫేర్ ని తయారు చేస్తుంది. స్పేస్ అనేది నెక్స్ట్ బ్యాటిల్ ఫీల్డ్ కానుంది. అండ్ ఈ ఆర్బిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో నెక్స్ట్ వార్ జరగబోతుంది శాటిలైట్స్ ద్వారా అని చెప్తున్నారు. రీసెంట్ గా విక్టరీ డే పరేడ్ రష్యాలో జరిగింది కదా, అప్పుడు రష్యన్ హ్యాకర్స్ యుక్రేనియన్ శాటిలైట్ ఒక దాన్ని హ్యాక్ చేసి వాళ్ళ టీవీలో వేరే ప్రోగ్రామ్స్ రావాల్సింది ఈ రష్యన్ నేషనల్ డే విక్టరీ డే పరేడ్ ని మొత్తం డిస్ప్లే అయ్యేటట్టు చేశారనమాట. దిస్ షోస్ నెక్స్ట్ వార్ అనేది అక్కడ జరుగుతుంది. అండ్ ఉక్రేనియన్స్ ని ఒక రకంగా సైకలాజికల్ గా దెబ్బతీసినట్టే, అంటే వాళ్ళు ఈ వార్ఫేర్ లో ఓడిపోయినట్టే. అండ్ రీసెంట్ గా చాలా మంది రష్యన్స్ ఈ స్టార్లింగ్ సర్వీసెస్ ఏదైతే ఉక్రెయిన్ కి ఇస్తుందో ఉక్రెయిన్ వాళ్ళకి, వాటిని హ్యాక్ చేస్తూ వాటిని పాడు చేస్తూ ఉన్నారంట. దిస్ షోస్ డ్యూ టు దిస్ అమెరికా వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళది ఒక ట్రీటీ ఉంది సేఫ్ స్పేస్ అని చెప్పి, స్పేస్ లో ఎటువంటి యుద్ధాలు ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పి దాన్ని ఉల్లంఘిస్తాము, దాన్ని తీసేస్తాము అని చెప్పి వీళ్ళు అమెరికా వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూడా గోల్డెన్ డోమ్ అని చెప్పి ట్రంప్ రీసెంట్ గా చెప్పారు కదా, మనం ఒక 2 నెలల కిందట ఈ వీడియో కూడా చేసుకున్నాము. దాంట్లో వీళ్ళు స్పేస్ లో పెట్టుకోవాలి సో దట్ ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్ రేంజ్ మిసైల్ కావచ్చు ఎటువంటిదైనా అమెరికా మీదకి వస్తే అమెరికన్ సబ్ కాంటినెంట్ మీద వీళ్ళు ఆ కైనెటిక్ శాటిలైట్స్ కానీ ఇట్లాగా ఆకాశం నుంచి పేల్చగలిగే, స్పేస్ లో నుంచి శాటిలైట్స్ దగ్గర నుంచి పేల్చగలిగే సదుపాయాలు సౌకర్యం క్రియేట్ చేసుకోవాలి ఇన్ ద కమింగ్ టైం అని చెప్పి